12వ తారీఖు శుక్రవారం రోజున హిందూ సంఘాలన్నీ కలిసి అక్రమంగా రవాణా జరుగుతున్నటువంటి 32 ఎద్దుల్ని కంటైనర్ అనేదే దాంట్లో ఎక్కించడమే ఇది. ఆ కంటైనర్లో 32 ఎద్దులు వెళ్తుంటే దాన్ని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని పోలీసు వారికి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. పోలీసు వారికి సమాచారం ఇచ్చి వాటిని పోలీసులకి అప్పగిస్తే వాటి మీద విచారణ జరపాల్సిన పోలీసులు, మంగళగిరి పోలీసులు ఉన్నతాధికారులు కావాలనేసి కాకినాడకు సంబంధించిన ఒక ప్రముఖ ప్రజాప్రతినిధి ఒత్తిడి మీద హిందూ సంఘాల మీద దౌర్జన్యంగా కేసులు కట్టడం, అట్లాగే కేసులు కట్టడంతో పాటు బెదిరింపులకు దిగడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము అడుగుతున్నాము, అన్ని పేపర్లు ఉన్నాయి, అంతా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి వారు లోపల ఉన్నటువంటి ఎద్దు చనిపోయింది మీకు కనిపించలేదా? అట్లాగే మా దగ్గర ఈరోజు ఫోటోలు ఉన్నాయి. ఆ యొక్క వాహనంలో మారణ ఆయుధాలు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి, రాడ్లు ఉన్నాయి, అవి మీకు కనిపించలేదా? అట్లాగే ఏ ఆర్టీఓ మీకు పర్మిషన్ ఇచ్చాడు? ఎద్దుల్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే 32 చేయాలి అంటే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వెటర్నరీ డాక్టర్ ఉండాలి. మీరు కట్టినటువంటి ఎఫ్ఐఆర్లోనే ఇచ్చిన కంప్లైంట్లోనే ఒక డ్రైవరు మరియు క్లీనర్ మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. దాంట్లో 10 గంటలు జర్నీ చేశాయి. అసలు ఆ వెహికల్ 40 కిలోమీటర్ల స్పీడ్ కంటే పోకూడని వెహికల్ 10 గంటల్లో 530 కిలోమీటర్లు ప్రయాణం ఎట్లా చేసింది? అంటే 530 కిలోమీటర్లు అంటే గంటకి నిర్దేశంగా 53 కిలోమీటర్లు అంటే వెహికల్ 80 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్లో ప్రయాణం చేసి ఉండాలి. వీటన్నిటిని పరిగణంలోకి తీసుకోకుండా ఎవడో ప్రజాప్రతినిధి చెప్పాడనేసేసి హిందూ సంఘాలను ఈరోజు బ్లేమ్ చేసేసి కట్టిన పోలీసులారా మీరు ఎట్లా ఉన్నతాధికారులు అయ్యారు?